ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు నెల 2024 సంవత్సరం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో దీర్ఘకాలం సంచరించేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతు గ్రహాలు 4 కూడా అవే ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ చిన్న మార్పు ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. పోయిన నెలలో జరిగినటువంటి ఒక శనిచరుని యొక్క వక్రగతి ద్వారా ఆయన మళ్ళీ అంటే శనిచరుడు అక్కడే ఉంటాడు, కానీ ఆయన చేసేటువంటి పని అంతా మకరంలో ఉన్నట్టుగా భావించుకొని మనం చేయవలసి ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభం మనం చేసుకుందాం. ఇక త్వరగా మారేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి ఈ శని దాని గురించి చెప్పేసుకుందాం. ఎందుకంటే వక్రగతి ద్వారా మళ్ళీ మకరంలోకి వచ్చారు కదా, మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసం మొదటే చెప్పేసుకుందాం. ఆయన శనిచర గ్రహం 6లో మనకి శుభ ఫలితాలని ఈ రాశి వారికి మరికి ఆరోగ్యం అంతా బాగుంటుంది. సో 6లో ఆయన ప్రవేశించడం ద్వారా దీన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే శనీశ్వరుడు వల్ల వస్తూ ఉంటాయి. 6వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకున్నట్టయితే, అలాగే దాన్ని మన రోగ రుణ బాధలన్నింటి నుంచి కూడా మనం విముక్తులయ్యేటటువంటి అవకాశం మనకి శనీశ్వరుని ద్వారా కలుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి అంటే సూర్యుడు కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో, అంటే ఈ సింహరాశికి వ్యయస్థానంలో 16వ తారీఖు వరకు తదుపరి 15 రోజులు సింహం నుంచి మళ్ళీ 11వ స్థానం నుంచి కర్కాటకం నుంచి మళ్ళీ సింహంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 12వ స్థానం అవుతుంది. ఆ విధంగా రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 16వ తారీఖు వరకు, అదే 16వ తారీఖు వరకు కర్కాటకంలోనండి, అంటే వ్యయస్థానం అవుతోంది. ఆ తదుపరి సింహంలో, అంటే జన్మంలోకే ప్రవేశిస్తూ ఉన్నారు. జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు 12-1 స్థానాలలో రవిగ్రహ సంచారం వల్ల 2 రాసుల్లోనూ కూడా శుభ ఫలితములను ఇయ్యజాలరు. రవి చేత ఆయన కొంచెము ఉత్సాహం తగ్గుతుంది, తలనొప్పులు ఎక్కువ అవుతాయి, కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, కొంచెము ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు 2 రాసుల్లో సంచారం చేసేటప్పుడు రవి ఇస్తూ ఉన్నారు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి వృషభంలో 26వ తారీఖు వరకు, అంటే దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తదుపరి మిథునంలో 5 రోజులు, అంటే 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో 5 రోజులు సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 5 రోజులు సుఫలితాలు ఇస్తారు.
ఇకపోతే ఇక్కడ మనకి కుజుడు యొక్క వృషభ సంచారం దశమ స్థానంలో జరుగుతోంది. కొంచెం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ వారితోటి కొంచెము మాట కొంచెం తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనతోటి ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఎక్కడ మీరు వృత్తి చేస్తూ ఉంటారో అక్కడ, అలాగే మీ ఇంట్లో కూడా కావచ్చు, అలాగే మీ ఇరుగు పొరుగు వారితో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుని ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి. ఎవరికి? ఈ సింహరాశి వారికి. తదుపరి బుధగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుడు సింహంలోనే అంటే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. తదుపరి ఒక వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉన్నారు. జన్మం నుంచి సింహం నుంచి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అది అక్కడేమవుతుంది మీకు అంటే 12వ స్థానం అవుతుంది. జన్మం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ద్వారా వ్యయస్థానంలో సంచారం జరుగుతోంది. ఈ 2 స్థానాలలోనూ కూడా బుధుడు యొక్క సంచారం ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవండి. అనుకూలంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. అంచేత కొంచెం మాటల్లో సౌమ్యత తగ్గుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొంచెము వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కొంచెం లాభాలు తగ్గటము, ఆ విధంగా కొంత చిరాకుల వల్ల మాటలో కొంచెము సౌమ్యత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మన తెలివితేటలు అన్ని వేళలా కూడా పనిచేయకపోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఆయన యొక్క 1 జన్మ వ్యయ స్థానాల్లో సంచారం వల్ల కూడా మన లాజిక్ అనేటటువంటిది ఇక్కడ పడుతూ ఉంటుందంటే బుధుడి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మిగతా గ్రహాల కంటే కూడా ఇక్కడ లాజిక్లు అన్నీ ఏవి పనిచేయవండి. ఆయన మనకి అనుకూలంగా లేనందున. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల బుధుని యొక్క సంచారం ఈ నెల రోజులు మీకు అనుకూలంగా లేదు అండి. ఇకపోతే శుక్రుని యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, సింహంలో అంటే ఏ స్థానంలో తదుపరి జన్మంలోనూ ఉన్నాయి. అంటే జన్మంలోనూ తదుపరి ద్వితీయ స్థానంలోను అంటే 2వ స్థానంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుందండి ఈ నెల రోజులు. ఈ నెల రోజుల్లో కూడా మీకు ఆయన జన్మంలోనూ తదుపరి ఈ ద్వితీయంలోనూ కూడా మీకు చక్కటి ఫలితాలని ఆయన మీకు కలగజేస్తూ ఉంటారు శుక్ర భగవానుడు. తద్వారా మీకు కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల పిల్లల యొక్క ఆప్యాయతలు, అనురాగాలు, అలాగే మీకేదైనా మీరు వాహన సౌఖ్యం, అలాగే కీర్తి, భోగాలను అనుభవించటము, అలాగే నూతన వస్త్రాలు ఏమైనా ధరించే అవకాశము, సంగీతం, నాట్యం ఇలాంటి లలిత కళల్లో ఏమైనా ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో కొంత ఆదరణ పొందటము, అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క శుక్రుడు ఈ సింహరాశి వారికి అందిస్తూ ఉన్నారండి. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనము ఇప్పుడు ఈ సింహరాశి వారికి తెలుసుకున్నాము. అలాగే నవగ్రహ స్తోత్రాలు కానీ, గాయత్రి కానీ, కవచం కానీ, లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు అనేక మంది మహానుభావులు చెప్పున్నారు. ఎందులో ఏది చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదండి. ఏమి చేసినా కూడా మొత్తంగా ఆ నవగ్రహాలకే చెందుతాయి. నవగ్రహాలు అంటే ఎవరు అంటే మళ్ళీ ఆయన కూడా విష్ణుమూర్తే. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పి శాస్త్రవచనం. అంటే మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నవగ్రహ రూపేణ, నవగ్రహ రూపాల్లో ఉండి మనకి ఫలదం, వాటి యొక్క ఫలితాలు, మంచి చేసిన ఫలితం మంచి ఫలితం అయితే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితాన్ని ఇచ్చేవాడు సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ నవగ్రహ రూపాలలో మనకి అందిస్తూ ఉన్నారని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అందుచేత మీకు ఏది నోటికి వస్తే అది, లేకపోతే కొత్తగా నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకోండి.
మీకు ఈజీగా వచ్చేది మరింత ఈజీగా వచ్చేది. అంటే వయసును బట్టి చిన్నపిల్లలు అయితే ఏదైనా వచ్చేస్తుంది, వయసును బట్టి ఇప్పుడు 60 ఏళ్ళు వాడండి ఏదో చాలా భరించలేని బాధలు పడుతున్నాడు, మరి ఏం చేస్తాడు? ఏది సులువుగా వస్తుందో అది నేర్చుకోండి, చెయ్యండి. మొత్తం మీద ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోవడం అంత శుభం భూయాత్.